భరద్వాజ్ గారు నమస్తే. నమస్తే అండి. నందమూరి బాలకృష్ణ హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు. ఆయన అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు మీరు చూశారు. ఆ వ్యాఖ్యల మీద చిరంజీవి వెంటనే రెస్పాండ్ అయ్యారు లిఖితపూర్వకంగా. ఆయన అందుబాటులో లేరు, ప్రకటన చేశారు. ఆ తర్వాత దాని మీద చిరు అభిమాన సంఘాలు, చిరంజీవి అభిమాన సంఘాలు రియాక్ట్ అయ్యాయి, రాజకీయ పార్టీలు రియాక్ట్ అయ్యాయి. గతంలో వీళ్ళు చేసిన ఆరోపణలకి దీనికి పొందం లేదు. అప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడిందంత అబద్ధం, టీడీపీ చేసిన ఆరోపణలను అబద్ధం, వాళ్ళు కలిసిన దాని మీద ఎవరైతే చిరంజీవి దానికి బదులిచ్చారు కాబట్టి ఆయన రిసీవ్ చేసుకున్నారా లేదా, యారగెంట్గా ఉన్నారనేది తేటతెల్లమైపోయింది. దీని తర్వాత పరిణామాల్లో పవన్ కళ్యాణ్ మౌనంగా ఉండటం, ఈ మౌనం దేనికి సంకేతం? దేనికి అంటే ఒకటండి, పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు కానీ, బాలకృష్ణ కానీ లేదు, సభలో ఆ అంశాన్ని మొన్న లేవనెత్తినటువంటి కామినేని వారు కానీ ఆ సంఘటన జరిగినప్పుడు సంఘటనా స్థలంలో లేరు, అక్కడ లేరు. కాబట్టి ప్రతి ఒక్కరికి వారికి ఎవరో ఫీడ్ చేసినటువంటి సమాచారం ఆధారంగా ఒక అభిప్రాయం ఏర్పాటు చేసుకుని ఉన్నారు. టా భాష అంతే. టా అలాగుట ఇలాగుట అనేటువంటి పద్ధతిలో ఎవరి పద్ధతిలో వారు విన్నది వారి పద్ధతిలో వాళ్ళు విజువలైజ్ చేసుకుని వాళ్ళ బ్రెయిన్లో ఫీడ్ చేసుకుని ఉన్నారు. అందుకని కామినేని వారు అసెంబ్లీలో మాట్లాడుతూ ఆయన జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి తాలూకా ప్రవర్తనకి సంబంధించినటువంటి కొన్ని దుర్మార్గాల్ని ప్రపంచం దృష్టికి తీసుకురావడం కోసం తాపత్రయపడ్డాడు. అందులో భాగంగా సినిమా పరిశ్రమ వాళ్ళని కూడా దారుణంగా వేధించాడు ఆయన అనేది చెప్పడం కోసం ఆ సంఘటన తీసుకున్నాడు. ఇక్కడ ప్రపంచం మర్చిపోకుండా ఉండాల్సిన విషయం ఏంటంటే, కామినేని వారు గతంలో ప్రజారాజ్యం అనేటువంటి పార్టీలో పనిచేశారు. అందుచేత చిరంజీవితో ఆయనకు సాన్నిహిత్యం ఉంది. ఇంకో విషయం ఏంటంటే, చిరంజీవి ఇప్పుడు రాజకీయాల్లో లేను అని చెప్తున్నాడు కానీ ఆయనకు భారతీయ జనతా పార్టీతో చాలా సాన్నిహిత్యం ఉంది. దీనికి పెద్దగా తడుముకోనక్కర్లేని ఉదాహరణ ఏంటంటే, సోము వీర్రాజు గారు ఆంధ్రప్రదేశ్ బాధ్యతలు చేపట్టినప్పుడు ఆయన ఢిల్లీ నుంచి తిన్నగా విజయవాడ వెళ్లకుండా హైదరాబాద్లో దిగి చిరంజీవి గారి ఆశీర్వాదం పొంది వెళ్ళాడు. అలాగే కిషన్ రెడ్డి గారిని చిరంజీవి గారు ఒక ప్రత్యేకమైనటువంటి ఇంటర్వ్యూ చేశాడు ఎన్నికలకి ముందు. ఆ ఇంటర్వ్యూలో చిరంజీవి గారు చాలా స్పష్టంగా రాబోయే ఎన్నికల్లో 24 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఎన్డీఏ కేంద్రంలో తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది అని డంకా బజాయించి చెప్పాడు. అందుకని ఆయన భారతీయ జనతా పార్టీకి షాడో మెంబర్ అని చెప్పడానికి పెద్దగా సంకోచించాల్సిన అవసరం లేదు. ఈ విషయం భారతీయ జనతా పార్టీలో శాసనసభ్యుడిగా ఉన్నటువంటి కామినేని ప్రసాద్ కూడా తెలుసు, కామినేని శ్రీనివాస్కు కూడా తెలుసు. అందుచేత ఇంత క్లియర్గా విషయం ఉన్నప్పుడు ఎందుకు గందరగోళ పడాలి అంటే, ఓపెన్గా ఆయన ఒక విషయం చెబుతూ చిరంజీవి గారిని హైలైట్ చేసే ప్రయత్నం చేశాడు. తన పాత గురువు కాబట్టి, తను పనిచేసినటువంటి పాత కంపెనీ CEO అయినటువంటి కంపెనీ అవుతుందా అనే అందాం. రాజకీయ వ్యాపారమే చేస్తున్నారు వీళ్ళందరూ. రాజకీయ పార్టీలు అనటం కంటే కూడా పొలిటికల్ ఫ్యాక్టరీస్ అంటాం ధర్మమే. ఫ్యాక్టరీస్ అనొచ్చు, తప్పేం లేదు, ఎంత మాత్రమూ తప్పులేదు. నేను వాడిన పదంలో ఎంత మాత్రమూ తప్పులేదు. తను గతంలో పనిచేసినటువంటి ఒక పొలిటికల్ ఫ్యాక్టరీ తాలూకా CEO గారిని ఆయన గౌరవంగా ప్రపంచానికి ప్రొజెక్ట్ చేయాలనుకుని చిరంజీవి గారు అంటే ఆయన మొదట చిరంజీవి గారిని జగన్మోహన్ రెడ్డి గారు ఇన్వైట్ చేశాడు. ఇన్వైట్ చేసిన మాట వాస్తవమే. అది ఇన్వైట్ చేసిన తర్వాత సతీ సమేతంగా వచ్చాడు ఆయన. ఆ రాకపోకలన్నీ వీరు ఏర్పాటు చేసినవి, జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేస్తే వచ్చాడు ఆయన. స్పెషల్ ఫ్లైట్ ఏర్పాటు చేసి చిరంజీవి గారిని రప్పించుకోవడం జరిగింది. వచ్చిన తర్వాత భోజనం పెట్టారు. లోపలేవో రాజకీయ చర్చలు జరిగాయి. రాజకీయ చర్చలే. అందులో ఒక స్పెక్యులేషన్ ఏంటంటే, చిరంజీవికి రాజ్యసభ ఆఫర్ చేశాడు జగన్మోహన్ రెడ్డి అనేది కూడా ఒక స్పెక్యులేషన్ బయట మార్కెట్లో సర్క్యులేట్ అయింది ఆ రోజుల్లో. ఆయన సున్నితంగా తిరస్కరించారు అనేది వార్త. అయితే బయటకు వచ్చిన తర్వాత చిరంజీవి గారు అవేం మాట్లాడలేదు. ఆయన ఏదో పిలిచారు, కొన్ని ఇండస్ట్రీకి సంబంధించిన
సమస్యలు నేను ఆయన దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశాను. అది విడిగా మాట్లాడదాం ఒకసారి కూర్చుని క్లియర్గా అని అన్నారు ఆయన. ఇది ఊరికనే ఆయన పలకరింపుగా వచ్చాను నేను, అంతకుమించి ప్రత్యేకత ఏం లేదు ఈ రాకకి. త్వరలో మళ్ళీ ఒకసారి ఇండస్ట్రీ పెద్దలతో వచ్చి కలుస్తాను అని చెప్పాడు ఆయన. ఆ సందర్భంగానే మీరు ఇండస్ట్రీ పెద్దగా అనుకోవచ్చా అని ఒక ప్రశ్న ముందుకు వచ్చింది. నేను ఇండస్ట్రీ పెద్దని కాదండి, ఇండస్ట్రీ బిడ్డని అన్నాడు ఆయన. అయిపోయింది, వెళ్ళిపోయాడు ఆయన. వెళ్ళిపోయిన తర్వాత ఆయన తిరిగి రాజమౌళి, మహేష్ బాబు, ప్రభాసు తదితరులతో కలిసి వచ్చాడు. నారాయణమూర్తి గారు వీళ్ళందరితో కలిసి వచ్చాడు. అప్పుడు అది ఇండస్ట్రీ పెద్దలతో ఆయన వస్తాను అని చెప్పినట్టుగా చూడకూడదు దాన్ని. ఆ టైంలో రిలీజులు ఎవరికైతే ఉన్నాయో వారితో కలిసి వచ్చాడు. ఆయన సినిమా కూడా రిలీజ్కి ఉంది, వాల్తేరు వేరయ్య, ఐ థింక్ వాల్తేరు వేరయ్య. ఆయన సినిమా కూడా విడుదలకి ఉంది కాబట్టి తన నిర్మాతల్ని అందరినీ కలుపుకొని వచ్చాడు ఆయన. ఆ ఫ్లైట్లో ఫోటోలో చూస్తే నిరంజన్ రెడ్డి గారు కూడా కనిపిస్తాడు. వారు వైసీపీ న్యాయవాది. ఆయనతో సాన్నిహిత్యం ఉంది చిరంజీవికి. అంటే ఆచార్య సినిమా నిర్మాతల్లో ఆయన కూడా ఉన్నారు కదా. వారు కూడా విమానంలో ఉన్నట్టుగా మనకు ఆ ఫోటోల్లో కనిపిస్తుంది. వారు కూడా వచ్చారు, అందరూ కలిసి వచ్చి మాట్లాడారు. అది కేవలం ఆ టైంలో రిలీజ్కున్నటువంటి సినిమాల తాలూకా ఒక ప్రైస్ హైక్ గురించి మాట్లాడటం కోసం వచ్చారు. అయిపోయింది, డీల్ మాట్లాడారు. వీళ్ళు చిరంజీవి గారు మాట్లాడిన వీడియో అవైలబుల్లే. వారు ఏం చెప్పారంటే సీఎం సమక్షంలోనే వారు చెప్పిన మాట ఏంటంటే, అయ్యా మేము ఇది అడగటానికి వచ్చాం, వీళ్ళు ఈ పని మీద వస్తున్నారు అని తెలిసి ముందే ఇక్కడ జీవో రెడీ చేసి పెట్టారు. ముందే వారు అడగటానికి ముందే ఇక్కడ కాగితం రెడీగా ఉంది. వీరితో ఆ మాట అన్న తర్వాత ఇమ్మీడియట్గా ఆయన సంతకం పెట్టాడు. అది చిరంజీవి ప్రస్తావించాడు. మేము వచ్చేసరికే కాగితం రెడీగా ఉండటం అనేది మీరు మా పట్ల చూపిస్తున్నటువంటి కరుణకి గుర్తుగా అనుకుంటున్నాను నేను. ఇది కొంచెం మరింత విస్తృతం చేయండి. మీ తల్లి పొజిషన్లో ఉన్నారు, మీరు పిల్లలు కష్టాల్లో ఉన్నారు, కొంచెం మీరే చూసి ఆదుకోవాలి అని వినమ్రంగా ఒక నమస్కారం పెట్టాడు. ఆ నమస్కారం పెట్టడం అనేది కొంచెం ఇష్యూ అయింది ఆ రోజుల్లో. ఇష్యూ అయిందా? చేశారు. అంటే ఆయన జగన్మోహన్ రెడ్డికి దండం పెట్టినట్టుగా ఫీల్ అయ్యారు. వీళ్ళు సీటుకి దండం పెట్టాడు. ఆ సీటుకి దండం పెట్టాడు తప్ప జగన్మోహన్ రెడ్డికి కాదు. జగన్మోహన్ రెడ్డి శత్రువులకి జగన్మోహన్ రెడ్డికి దండం పెట్టడం అనేది నచ్చదు. అలాగే జగన్మోహన్ రెడ్డి భక్తులకి చంద్రబాబు నాయుడు సీఎం సీట్లో ఉండగా వెళ్ళి ఎవరన్నా దండం పెడితే నచ్చదు. దండం పెట్టకుండా అంత అలా ఎగిరేసి వచ్చి ఉంటే వారు ఆనందం చెందుతారు, వీరి అభిమానులు గాయపడతారు, వీరు ట్రోల్ చేస్తారు. అప్పుడు దండం పెడితే వాళ్ళు ట్రోల్ చేస్తారు, పెట్టకపోతే వీళ్ళు ట్రోల్ చేస్తారు. ట్రోల్ కామన్. అందుకని చిరంజీవి గారు ఆ సీటుకి దండం పెట్టాను అనేటువంటి ఒక డైలాగ్, ఒక మార్జిన్ ఉంచుకుని దండం పెట్టాడు. అయిపోయింది సీన్ అక్కడికి. ఆ సన్నివేశాన్ని ఈయన రీకన్స్ట్రక్ట్ చేశాడు. ఎవరు? కామినేని శ్రీనివాస్. ఆ రీకన్స్ట్రక్షన్ ప్రోగ్రాంలో భాగంగా ఆయన చేసింది ఏంటంటే, ఆయన అక్కడి నుంచి సినిమా పెద్దల్ని తీసుకొచ్చారు. తీసుకొస్తే వాళ్ళందరూ చిరంజీవి గారి అభ్యర్థన మేరకు వచ్చినట్టుగా కూడా ఎస్టాబ్లిష్ చేశాడు ఈయన. వారి అవసరాల కోసం వచ్చారు, చిరంజీవి అభ్యర్థిస్తే రాలా. ఇది కనుమరుగు చేసి మాట్లాడాడు పెద్ద మనిషి. ఆయనకి 80 ఏళ్ళు ఉంటాయి కామినేని శ్రీనివాస్కి. సరే, వారు ఆ మాట చెప్పిన తర్వాత ఇండస్ట్రీ పెద్దల్ని పట్టుకొస్తే జగన్మోహన్ రెడ్డి గారు లేరు. అక్కడ పోసాని కృష్ణమురళి లాంటి వాళ్ళు ఎవరో ఉండి, సీఎం గారు కొంచెం బిజీగా ఉన్నారండి, మీరు సినిమాటోగ్రఫీ మినిస్టర్ని కలిస్తే సరిపోతుంది అని చెబితే చిరంజీవి గారు గద్దించారట. ఏమని? సీఎం గారు కలుస్తానంటే కదా నేను వీళ్ళందరినీ పట్టుకొచ్చాను, ఇప్పుడు ఆయన కలవను అంటే ఏమిటి అర్థం అని గద్దిస్తే, ఆ విషయం కమ్యూనికేట్ చేస్తే అప్పుడు గబగబా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు అని ఆ సన్నివేశాన్ని అలా వివరించాడు ఆయన. ఇమ్మీడియట్గా నందమూరి బాలకృష్ణ గారు గాయపడ్డాడు. ఆయన గాయపడటానికి కారణం ఏమిటంటే, ఈ సన్నివేశ కల్పనలో చిరంజీవి
జగన్మోహన్ రెడ్డిని గద్దించగలడా? గద్దించాల్సిన సందర్భమే కావచ్చు, కానీ చిరంజీవి గద్దించగలడా? మనం కదా గద్దించాల్సింది. చిరంజీవి కూడా ఇలా గట్టిగా అడగగలడా అంటే అతనికి అంత సీన్ ఉందా అని ఈయనకు అనిపించింది. ఈయన ఆ సన్నివేశం విని ఈయన బుర్రలో ఒక వీడియో ఫిక్స్ చేసుకున్నాడు. ఈయన ఫిక్స్ చేసుకున్న వీడియో ప్లే చేసి చూస్తే ఆ సీన్ లేదు. దాంతో ఇది అబద్ధం అని ఒక ప్రకటన చేశాడు ఆయన సభలో నిలబడి. ఈ అబద్ధం అనే ప్రకటన చేయటం అనే ఉత్సాహంలో లేచి నిలబడినటువంటి బాలకృష్ణ గారు ఈ అబద్ధం అని చెప్పడం ఒక తప్పు అయితే దానికి ముందు ఇంకో తప్పు చేశాడు. ఈ సినిమా పరిశ్రమ వారందరూ వెళ్ళారు ఆ రోజుల్లో ఆ సైకో గాడిని కలవడానికి అన్నాడు ఆయన. అనుచిత వ్యాఖ్యలు చేశారు. నువ్వు ఏ సభలో నిలబడి మాట్లాడుతున్నావో ఆ సభలో ఆయన కూడా సభ్యుడే. సభ్యుడు మాత్రమే కాదు, అక్కడ ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినప్పటికీ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఆయన, సభాపక్ష నాయకుడు. సభాపక్ష నాయకుడిని పట్టుకొని, ఒక పార్టీకి చెందినటువంటి సభాపక్ష నాయకుడిని పట్టుకొని నువ్వు సైకో గాడు అని ఎలా మాట్లాడేస్తావు? పైగా నీ తోటి శాసనసభ్యుడిని. అది ఎందుకు అబ్జెక్ట్ చేయలేదు? బాలకృష్ణ మాట్లాడటం కూడా తప్పని నేను అంటలేదు. స్పీకర్ పొజిషన్లో కూర్చున్నటువంటి రఘురామకృష్ణరాజు గారు దాన్ని ఎలా అలౌ చేశాడు? పైగా ఆ పక్కన ఉన్నటువంటి వాళ్ళందరూ ఎంజాయ్ చేశారు ఆ డైలాగ్, నవ్వారు. ఆ నవ్వులు వినిపించినాయి మనకు ఆ వీడియో వింటే. సరే నవ్వితే నవ్వారు, ఈయన ఎందుకు ఎంజాయ్ చేశాడు? ఈయన సభాపతి, అందరినీ సమానంగా చూడాలి కదా. నీకు పార్టీ లేదు, నువ్వు పార్టీ రహితంగా మారిపోయి నువ్వు స్పీకర్ అయ్యావు. అయిపోయిన వాడికి నీకెందుకు ఎంజాయ్మెంట్ వచ్చింది ఆ మాటలోంచి? నువ్వు ఇమ్మీడియట్గా కట్ చేయాలిగా. తాగింది ఎవరు? ఇలాంటి 100 డౌట్లు వచ్చాయి ఆ సీన్ చూడగానే నాకు. బాలకృష్ణ సరే మాట్లాడితే మాట్లాడేటండి, బాలకృష్ణ అనేది తీసేద్దాం సీన్లోంచి. ఆ పెద్ద మనిషి ఏంటి పరిస్థితి? ఆయన ఎవరు మాట్లాడరా? స్పీకర్ అనేటువంటి పొజిషన్లో కూర్చున్నటువంటి రఘురామకృష్ణరాజు గారు సైకో గాడు అనే పదం దొరికిన వెంటనే అబ్జెక్షన్ అని మైక్ కట్ చేసి, నువ్వు మాట్లాడుతున్నటువంటి సభలో అతను కూడా సభ్యుడే, ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయటం తప్పు, నువ్వు పొలిటికల్ క్రిటిసిజం ఉంటే పెట్టు, అంతవరకే తప్ప ఇలాంటి అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడటం తప్పు, దీన్ని అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అంటారు అని వివరణ చెప్పి కట్ చేసి ఉండాలి కదా. కట్ చేయకపోగా బాలకృష్ణ గారు ఆయన ధోరణిలో ఆయన మాట్లాడేసి కూర్చునేటప్పుడు నాన్ సెన్స్ అన్నాడు. అన్నప్పుడు రఘురామకృష్ణరాజు గారి స్పందన ఏంటంటే, గుడ్ సార్, థ్యాంక్ యూ సార్ అన్నాడు. ఎందుకు అంత సబ్మెసివ్గా మాట్లాడాలి మీరు? మీరు వారి ఇంట్లో పాలేరు కాదు కదా, సభాపతి. అక్కడ ఆయన హెడ్, ముఖ్యమంత్రి సహా అధ్యక్ష. కానీ వారు అన్నటువంటి గుడ్ సార్, గుడ్ సార్, థ్యాంక్ యూ సార్, ఈ రెండు ఉన్నాయి ఆ వీడియోలో వింటే. వారి ఇంట్లో పాలేరు మాత్రమే ఆ మాట వాడతాడు. అంటే రఘురామకృష్ణరాజు గారు ఎందుకు తన స్థాయిని, తన స్ట్రైచర్ని ఆ బాలకృష్ణ గారి పాదాల దగ్గరికి ఎందుకు తెచ్చుకోవాల్సి వచ్చింది? ఎందుకు భయపడుతున్నారు ఆయనకి? మీరు పార్టీ రహితమైనటువంటి వ్యక్తి, మీరు అందరినీ సమాన దృష్టిలో చూస్తారని కదా మిమ్మల్ని ఆ చైర్లో కూర్చోబెట్టింది ప్రపంచం. ఆ సీటుకి అవమానం చేసినట్టేగా మీరు. మీరు అందరు సభ్యుల్ని ప్రొటెక్ట్ చేస్తాను అని చెప్పి ప్రమాణం చేసి ఒక సభ్యుడిని బూతులు తిడుతుంటే ఎంజాయ్ చేసి ఆ తిట్టిన వాడికి థ్యాంక్స్ చెప్తే ఏమనుకోవాలి ఆయన్ని? అందుకని ఆ టోటల్ నందమూరి బాలకృష్ణ అసెంబ్లీ ప్రేలాపన నిజానికి పాండవ వనవాసం సినిమాలో ఒక సన్నివేశం గుర్తొచ్చింది నాకు అది చూడగానే. అంటే కౌరవ సభలో జూదం ఓడిపోయిన తర్వాత ఆవిడ్ని, ద్రౌపదిని సభకి లాక్కొచ్చిన తర్వాత భీముడి పాత్రలో ఎన్టీ రామారావు గారు చెలరేగిపోయి నటిస్తాడు అక్కడ. ఆ నటించే క్రమంలో చాలా అగ్రెసివ్గా వెళ్తుంది సీన్. అది ఎన్టీఆర్ టోటల్గా 20 నిమిషాలు తినేస్తాడు అక్కడ.
అక్కడ దుర్యోధనుడి వేషం రంగారావు గారు వేశాడు. దీన్ని బ్యాలెన్స్ చేయాలి, సీన్ని బ్యాలెన్స్ చేయడానికి ఏం చేయాలి? స్క్రిప్ట్లో లేదు అది డైలాగ్. ఆయన రెచ్చిపోతున్నాడు సెట్లో, దాన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి? కెమెరా రోల్ అవుతోంది. రామారావు గారు పద్యం ఆపగానే ధిక్ అసందర్భ ప్రలాపి అనేసాడు. ఒక మాటతో పోయిపోయింది మొత్తం. దాంతో సీన్ బ్యాలెన్స్ అయింది. అది స్క్రిప్ట్లో లేదు అని కమలాకర్ గారు కోప్పడలేదు. నువ్వు బ్యాలెన్స్ చేసావు అన్నాడు ఆయన. బ్యాలెన్స్ చేసావు, అదే జరగాలి, ఇది బాగానే ఉంది. బానిసలకి ఇంత అహంభావమా అంటాడు. అలాంటి డైలాగ్ కదా సభాపతి అనాల్సింది. బాలకృష్ణ గారు రెచ్చిపోవడం అనే స్కీమ్ అయిపోయిన తర్వాత అసందర్భ ప్రలాపన ఆపు అనాలి కదా. అనాల్సిన పొజిషన్లో కూర్చొని థ్యాంక్ యూ సార్ అని వినయ ప్రకటన ఏమిటి? అందుకని ఆ సన్నివేశంలో బాలకృష్ణ గారు తప్పు చేశారా, ఒప్పు చేశారా, కామినేని శ్రీనివాస్ దారుణాలు మాట్లాడా, ఇవన్నీ పక్కన పెట్టి కాన్స్టిట్యూషనల్ వైలేషన్ చేసిన వ్యక్తి రఘురామకృష్ణరాజు గారు. సో వారిని నిలబెట్టాల్సిన, ప్రజాక్షేత్రంలో నిలబెట్టాల్సిన, ప్రజా కోర్టులో నిలబెట్టాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్య ప్రజా కోర్టులో ముద్దాయిగా నిలబెట్టాల్సింది రఘురామకృష్ణరాజు. నా సన్నివేశంలో బాలకృష్ణ అమాయకుడు అంటే గతంలో కూడా ఆయన చిరంజీవి గురించి ఈ సందర్భంలోనే, అంటే ఈ జగన్మోహన్ రెడ్డిని కలిసిన సందర్భంలోనే ఇవన్నీ అయిపోయిన తర్వాత బాలకృష్ణ గారు ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆయన బర్త్డే సందర్భంగానో ఏదో. ఆ ఇంటర్వ్యూలో ఈ ప్రస్తావన తీసుకొచ్చారు యాంకర్ గారు. మొన్న సినిమా పెద్దలందరూ వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు కదండి అడిగినప్పుడు ఆయన ఒక మాట అన్నాడు. అదే వీళ్ళందరూ ఏదో భూముల కోసం వెళ్ళారు, నాకు అవసరాలు ఏం లేవు అన్నాడు. అంటే తెలంగాణ సీఎంని కలిశారు ఇక్కడ, అక్కడ ఆయన్ని కలిశారు, ఇదంతా భూముల కోసం బతిమాలుకునే బ్యాచ్ అన్నట్టుగా మాట్లాడాడు. అంతకుముందు ఇంకో సందర్భంలో మాట్లాడుతూ లేపాక్షి దాని గురించి అంతకుముందు కూడా ఆయన ఒకసారి ఇలాగే మాట్లాడుతూ, అంటే తన గొప్పతనము, తన పార్టీ గొప్పతనము, తన తండ్రి గారి గొప్పతనము చెప్పుకునే క్రమంలో ఆయన ప్రజారాజ్యం ప్రస్తావన తీసుకొచ్చాడు. తీసుకొచ్చి చిరంజీవి కూడా పార్టీ పెట్టాడు, ఏమైంది అన్నాడు. సరే చిరంజీవి పార్టీ పెట్టాడు, ఆయన కష్టాలేవో ఆయన సుఖాలేవో ఆయన పడ్డాడు. మీరు అలా అనేయటం అనేది కరెక్టా? అంటే ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టడము, ఆ నేపథ్యం, ఆ గొడవ వేరు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టడము నేపథ్యము వేరు. దాని మీద రకరకాల తేడాలు ఉండి ఉండవచ్చు గారు. మీరు అనుకున్నట్టుగా ఒకే సీన్ కాదు అది. అలా మాట్లాడిన సందర్భంలో ఆయన కొంచెం ఆయన సినిమా డైలాగును కూడా ఉటంకించారు అక్కడ. మా బ్లడ్ వేరు, మా బ్రీడ్ వేరు అన్నట్టు. దీనికి నాగబాబు రియాక్ట్ అయ్యి ఒక వీడియో చేశాడు. బాలకృష్ణ గారు మీరు దైవాంశ సంభూతులు కాదు అని చెప్పాడు ఆయన క్లియర్గా ఆ వీడియోలో. మిమ్మల్ని మీరు అనవసరంగా ఎక్కువ చేసుకుని కన్ఫ్యూజ్ అవ్వద్దు అని కూడా చెప్పాడు. చెప్తూ ఆ వీడియో ప్రారంభంలో ఒక మాట అంటాడు నాగబాబు, అంటే చాలా గొప్పవాడు, అసలు ఎవరితోనూ కంపేర్ చేయదగినటువంటి ఒక వ్యక్తి కొడుకు మీరు అంటాడు. అంటే నందమూరి తారక రామారావు గారి కుమారుడిగా మీరు ఆయన స్ట్రేచర్ని ఇబ్బంది పెడుతున్నారు ఈ మాటలు మాట్లాడి అని కొట్టడం అనేది నాకు బాగా నచ్చింది ఆ రోజుల్లో ఆ వీడియో. అంటే చాలా స్కీమ్ చేసుకుని మాట్లాడాడు నాగబాబు. చాలా అర్థాలు వచ్చే విధంగా. అర్థాలేం కాదు, అపార్థాలు రాకుండా. ఓకే, అపార్థాలు రాకుండా అయ్యా నాకు నందమూరి తారక రామారావు గారి పట్ల గౌరవం ఉంది, కాకపోతే ఆయన స్థాయిని తగ్గించే పద్ధతిలో మీ ప్రవర్తన ఉంటుంది కుమారుడిగా. దాన్ని మీరు ఒకసారి చెక్ చేసుకోండి మహానుభావ. మీరు అలా నోటుకొచ్చినట్టు ఎలా పడితే అలా మా బ్లడ్ వేరు, మా బ్రీడ్ వేరు, ఇలాంటి మాటలు దయచేసి మాట్లాడకండి. మీరు కూడా మానవులే, మీరు కూడా మాలాగే అతీతులు కాదు అని, మీరు ఉద్భవించలేదు, సంభవించలేదు, పుట్టారు అని బాలకృష్ణకి అర్థం చేయించే ప్రయత్నం చేశాడు.
అది తప్పేం కాదు. ఓవరాల్గా పవన్ కళ్యాణ్ మౌనం ఇంత జరుగుతున్నా అంటే ఆ రోజున స్పందించిన నాగబాబు కూడా ఇప్పుడు స్పందించలేదు కదా. ఎందుకని అసలు మరి ఇప్పుడు చిరంజీవిని అంటే నాగబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ అసలు ఊరుకోరు. అలాంటిది అంటే చిరంజీవి ప్రస్తావన, చిరంజీవిని అవమానించింది బాలకృష్ణ గారు స్ట్రైట్గా. అంటే అతనికి ఆ గద్దించే సన్నివేశం లేదు, ఆ రేంజ్ మనిషి కాదు అతను అన్నట్టుగా అన్నాడు బాలకృష్ణ. నేను అదేం అగౌరవపరచలేదని చాలామంది మాట్లాడుతున్నారు, కానీ అది తవ్వితే చాలా అర్థం ఉంది దానిలో, తవ్వకపోతే ఏమీ లేదు. సరే, చిరంజీవి గారికి తగలాల్సిన చోట తగిలింది అది. అందుకనే ఆయన వెంటనే ఆ రోజు ఏం జరిగిందో వివరించాడు. ఆయన ఎవరితోనూ ఘర్షణ పడాలనే మనిషి కాదు. రెండోది, చిరంజీవిలో ఒక విపరీతమైన సఫకేషన్ ఉంది. అది ఆయన కెరియర్ ప్రారంభం నుంచి ఉంది. అంటే ఆయనకు ఒక మోటో ఉంది. అంటే ఎవరైనా ఇండస్ట్రీలో ఒక స్థాయికి వెళ్ళాలి అని కోరుకుంటారు. అవును. ఆ కోరుకునే ప్రయాణంలో ఆయన చాలా అణుచుకుని, చాలామంది ఎవరు ఏం మాట్లాడినా దిగమింగి కలిసి ప్రయాణం చేశాడు. అంటే తనని తాను వాళ్ళ ఎలా పిలిచినా ఎలా బిహేవ్ చేసినా తన పట్ల దాన్ని ఇష్యూ చేయాలని అనుకోలేదు. ఒక చిన్న సన్నివేశం, శివుడు 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 అని ఒక సినిమా తీశారు క్రాంతి కుమార్ గారు, కోదండరామిరెడ్డి డైరెక్టర్. దానికి ఒకరోజు సన్నివేశ చిత్రీకరణ జరుగుతూ ఉండగా డైరెక్టర్ని హీరోని ఇద్దరిని తిట్టాడు ఆయన, క్రాంతి కుమార్ గారు అందరి ముందు. తిట్టిన క్షణం ఇద్దరూ బాధపడ్డారు, హీరో డైరెక్టర్. ఆ మర్నాడు షూటింగ్కి యథావిధిగా చిరంజీవి వెళ్ళిపోయాడు, కానీ కోదండరామిరెడ్డి వెళ్ళలేదు. మానేశాడు ఆ సినిమా నుంచి. మానేసి హైదరాబాద్ వచ్చేసాడు మెడ్రాస్ నుంచి. వచ్చి ఇక్కడ అక్కినేని నాగేశ్వరరావు గారి సినిమా ఒకటి అడిగారు వీళ్ళు, శ్రీరంగ నీతులు అనే సినిమా గురించి కోదండరామిరెడ్డిని అప్రోచ్ అయితే, ఇది టైం పడుతుందండి, నేను చేయలేకపోవచ్చు, మీరు వేరే ఎవరినైనా ట్రై చేసుకోండి అని చెప్పేశాడు. అది ఈ చెప్పేసిన 4 రోజుల తర్వాత జరిగింది ఆ సీన్. ఆయన షూటింగ్కి వెళ్లకుండా వచ్చేసి నాగేశ్వరరావు గారి దగ్గర కమిట్మెంట్ ఇచ్చేశాడు. క్రాంతి కుమార్ గారు, ఏంటి డైరెక్టర్ రాలేదు మర్చిపోయారు అన్నాడు అని వాళ్ళ ఇంటికి ఫోన్ చేస్తే, అప్పుడు ల్యాండ్ లైన్లే కదా, వారు రాత్రి హైదరాబాద్ వెళ్ళారు అని చెప్పిందట రెడ్డి గారి వైఫ్. చెప్తే క్రాంతి కుమార్ గారికి డౌట్ వచ్చింది, వీడేమన్నా అలిగాడా డౌట్ వచ్చి ఆ రోజు షూటింగ్ ఆయనే నడిపేశాడు. అయిపోయింది. మర్నాడు కూడా వెళ్ళలేదు. అప్పుడు ఆయనకు అర్థమైంది ఇంక రాడు. ఆ బ్యాలెన్స్ షూట్ అంతా ఆయనే చేసేసుకున్నాడు. అయితే డైరెక్షన్ కోదండరామిరెడ్డి అనే వేస్తారు టైటిల్స్. ఇక తర్వాత ఆ బ్యానర్లో కోదండరామిరెడ్డి లేడు. క్రాంతి చిత్ర బ్యానర్లో తర్వాత కోదండరామిరెడ్డి లేడు. అప్పటి వరకు వరుసగా న్యాయం కావాలి, కిరాయి రౌడీలు, ఈ శివుడు 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 3 సినిమాలకి ఆయనే డైరెక్టర్. ఒక రకంగా తన జీవితాన్ని గాడిలో పెట్టింది క్రాంతి కుమార్ అని ఇప్పటికీ చెప్పుకుంటాడు ఆయన. కానీ అక్కడ హర్ట్ అయ్యారు. చిరంజీవి హర్ట్ కాల, అయి ఉంటాడు, కానీ దిగమింగి ఆయనతో ట్రావెల్ అయ్యాడు. అంటే కలుపుకొని వెళ్ళిపోతారు. అందుకని ఇదంతా ఆయనలో ఉంది, ఆ పెయిన్ అంతా బయటకు బయటపడ్డంతే. అయితే ఇప్పుడేమో పొలిటికల్ గొడవ ఉంది. ఇప్పుడు వచ్చేసరికి కూటమికి సంబంధించి ఈ వివాదం ద్వారా ఏదన్నా మాట్లాడి అనవసరమైన గొడవ రేపటం, అది అంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందా బాలకృష్ణ మాటలకి అనేది కూడా ఒక అభిప్రాయం ఉంది. పవన్ కళ్యాణ్